మార్నింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత మా పొలంకి వెళ్ళామండి. మా పొలంలో పత్తి, కందులు, పెసర్లు అన్నీ పండిస్తాము. సోయాబీన్స్, నిమ్మకాయ చెట్టు కూడా ఉంది, మంచిగా అవుతున్నాయి నిమ్మకాయలు. పత్తికి చెట్టు పెద్దగా అయిన తర్వాత కాయలు వస్తాయి. కాయలు వచ్చిన తర్వాత అది విప్పుకుంటే అది పత్తి తయారవుతుంది. దాని తర్వాత అన్నీ తీసి లోడికి పంపిస్తారు. ఇది కాయల నుంచి పత్తి వస్తుంది. ఇది సోయాబీన్ కాయలు వస్తాయి. ఆ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఉడికిస్తే ఉప్పు వేసి ఉడికించాలి. వాటర్ వేసి ఉడికిస్తే తినడానికి మంచిగా వస్తాయి. అది సోయాబీన్ కాయలు అవి. మా గణేశుడి దగ్గర లడ్డు పెట్టామండి. 9 రోజులు కూర్చోపెట్టాము కదా, అప్పుడు లడ్డు పెట్టాము. అది పొలంలో చల్లడానికని వెళ్ళాము. మొత్తం చల్లేసి చూసి ఇంటికి వచ్చేసినాం. ఇదండి ఈరోజు బ్యాగ్.